ఈడు మొత్తం వరదలు వచ్చేసి మొత్తం అన్ని కొట్టుకుపోరండి. మనకి ఏమి ఉండదండి ఈసారి. అయితే మొత్తం లాస్ అన్నమాట. లాసేనండి మరి ఇంకా. సర్లే కానీ ఆయ్. మన చెరువులు ఎలా ఉన్నాయిరా? మన చెర్లండి ఆ మూలనేమో ఆగస్టిన్ గడు గ్యానం వేసి మొత్తం లాగేస్తున్నాడండి. ఈ మూలనేమో నవనీతి గడు మొత్తం తీసేసుకుని దాచేసుకుంటున్నాడండి. మనకు మిగిలి చేతి పెత్తులోని ముక్కన రొయ్యలేనండి. అయితే అది కూడా మనం లాస్ అయిపోయామన్నమాట. లాసేనండి మరి. ఫోన్లో ఈ రెండు పోతే ఏముందిలే కానీ మనకు కొబ్బరి తోట ఉంది కదా. మన కొబ్బరి తోట ఎలా ఉంది? కొబ్బరి తోట బాగానే ఉందండి. కొబ్బరి తోట ఉంది కానీ అందులో కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ అది కాయలు లేవండి. ఏమైపోయినరా? ఆడు ఆగస్టిన్ గడు ఉన్నాడు కదండి, ఆ. ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టుకి ఎక్కేసి కాయలన్నీ తులిపేస్తాడండి అసలు. అయ్యి బాబోయ్. అయితే మొత్తానికి మనకి ఆకులును ఆ డొలకలు మిగిలినాయి. అయ్యే మిగిలినాక అది కూడా లాసేనండి. ఎలా అయితే ఎలాగరా? రేపేమో ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇన్ని వస్తాయి, ఇన్ని కట్టాలి, పన్ను కట్టాలి. ఇక నేను ఎలాగరా నీకు? లాసేనండి. ఏం చేద్దామంట మరి? ఏం చేద్దాం మీరే చెప్పండి అయ్యా. ఈ ఇల్లు అమ్మేద్దామంటావా? బాబు ఇల్లు అమ్మేస్తారా? మరి ఏం చేయండిరా? అప్పులు ట్యాక్స్లో బోల్డ్ ఉన్నాయి మరి నాకు. నాకే అసలు పెట్టేలా ఉన్నాడు వీడు. సర్లే, ఇల్లు ఎవరికన్నా కబురు పెట్టు అమ్మేద్దాం. సరేనండి అయ్యా అయితే. సరేనండి. ఇక్కడ ఏదో ఉందేంటిది? ఈ ఇల్లు అమ్మబడును. ఇదేదో మన పని ఇలా ఉందే. అయ్యగారు ఎప్పటి నుంచి ఇల్లు కడదాం అనుకున్నారు కదా. ఈ విషయం అర్జెంటుగా అయ్యగారు చెప్పాలి. అయ్యగారండి, అయ్యగారండి, అయ్యగారు మీరు ఎప్పటి నుంచో ఇల్లు చూడాలంటున్నారు కదా. మంచి ఇల్లు దొరికిందండి, ఒకసారి చూసొస్తారేంటి? ఎక్కడండి? ఎక్కడండి? మన దగ్గరలో అండి. చూద్దాం. రండి అయ్యగారు, రండి రండి అయ్యగారు రండి. ఇదిగోండి చూసారా ఇల్లు? యారా ఇంకెంత దూరం వచ్చినా రావట్లేదంటారు ఇల్లు? ఇదిగోండి ఇదే వచ్చాం. చూసారా అయ్యగారు ఎంత పెద్దది ఇల్లు? ఇల్లు బాగానే ఉంది కానీ ఎంత ఉంటుందంట? ఉంటుందండి, 20 లక్షల దాకా ఉంటుందండి. సరే ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? ఎలాగంటే ఆగండి, ఇక్కడ ఏదో గంట ఉంది కొడదాం. సరే కొట్టు. టింగ్ టింగ్. ఎరా ఎవరు వచ్చినట్టున్నారు చూడు. ఉండండి అయ్యా చూతరానా. అంటే ఇల్లు అమ్ముదాన్ని పోటెట్టారు కదా, మా అయ్యగారిని తీసుకొచ్చాను. వచ్చారు అయ్యగారు వచ్చారు. వచ్చారేట్రా? రండి 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 అయ్యగారు కూర్చోండి. బాగున్నా బాగున్నా. ఇల్లు అంతా బాగానే ఉందండి. మరి ఏమనుకుంటున్నారండి? మరి ఎప్పుడు అలాగే నా కష్టార్జితం మీద కట్టండి ఇది అంతానే. ఇప్పుడు ఎంత అంటారండి? ఎంత అనేది ఏముందండి? మీరు చూసారు ఎంత నచ్చిందా? అంతా బాగానే ఉందండి. మరి చూసుకోండి ఒకసారి. ఆ గది ఈ గది. రారా ఇట్రా. వెళ్దాం అయ్యగారు. ఇది కిచెన్ అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి గారు. అన్ని తీసుకుందాం ఇంకా. తీసుకుందాం, మాట్లాడండి, తగ్గొట్టండి. వీళ్ళు ఏదో ఎక్కువ పెట్టుకొని ఇలా ఉన్నారండి అయ్యగారు. ఎంత చెప్దాంరా? 2 లక్షలు 5 లక్షలు ఎంతో చెప్పండి. ఒరే 5 లక్షలు అయితే చీపురా, ఓ 15 చెప్దాము. ఇక్కడి నుంచి మనం అది తగ్గుతారు కదా. సరేనండి. సరే మన దగ్గర చేసుకుందాం. సర్లేండి. సరే ఇప్పుడు ఏంటి ఫైనల్ ఎంతండి? రండి కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇల్లంతా నచ్చిందా? ఇల్లు అంతా బాగానే ఉందండి. ఏంటి మరి మీ మాట కదా మా మాట కదా చెప్పండి, పర్లేదు. ఎంత పడుతుందండి ప్రస్తుతానికి రేటు? నేను అప్పట్లో చాలా ఇట్టు ఖర్చు పెట్టి చేశాను. మరి ఓ 15 లక్షలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. 15 లక్షలు అని మరీ ఎక్కువ కదండి. ఏముందండి, ఈ రోజుల్లో ల్యాండ్ వాల్యూ తెలిసిందే కదా. మరి చూడండి, మీ మాట కాదు మా మాట కాకుండా ఏదో మంచి ఫైనల్ చేయండి. అది మీరు కూడా మంచోళ్ళ ఉన్నారు. సర్లే అటు ఇటు కాదు, 10 లక్షలు అయితే ఖాయం చేసుకోండి. లేదు లేదు ఇంకా 10 లక్షలు అండి, ఓకేనా? కడిచాను. సరే సరే సరే, మనం లాయర్ గారిని పిలిపిస్తాను. మరి సరే పిలిపించండి. దస్తావేజులు రాసుకుని పంపేద్దాం. సరే అండి. ఒరే లాయర్ కోఆపరేట్. అంత ఓకే కదా ఇల్లు? ఓకే తీసుకొచ్చి కదా? తీసుకొచ్చండి. సరే సరే అండి, కవర్ పెడతాను. లాయర్ గారు రండి. ఫోన్ చేయకుండా వచ్చాను. కూర్చోండి కూర్చోండి. మరి మన ఇల్లు ఈయనకి రిజిస్ట్రేషన్ చేయించాలి. మరి ఇల్లు అయితే అమ్మతాకి నాకు ఏమో అభ్యంతరం లేదండి. ఇల్లు అంతా మీదే, కానీ ఒక షరతు ఉంది. ఏంటో షరతు? అదే లాయర్ గారిని తీసుకొచ్చాను. ఇల్లంతా మీరు తీసుకోండి. ఓ గోడ మీద మేకుని చూసారా? మీకు ఆ మేకు మట్టికి నాదే. ఎలా కుదురుతుంది? చాలు.
లేదండి, ఆ మేకు నాకు చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో నా చిన్న నుంచి మా నాన్నగారి తర్వాత నేను ఇదంతా చూసుకుంటున్నాం. ఎరా మళ్ళీ ఇదేంటది? అయ్య గారు ఇల్లంతా వదిలే మేక అడుగుతున్నాడు ఏంటి? తీసుకొచ్చంటావా? తీసుకోండి, మేకే కదా, మనకేమంటు ఉంటుంది. మా అయ్యగారికి సెంటిమెంట్ అండి అది. సరే అండి తీసుకుందాం అయితే. దస్తావేజులు మాట్లాడు. సరే లాయర్ గారు రాసండి. మరి ఆ మేక మీద వాళ్ళు కనుక ఏమీ లేదు, చెయ్యడం కానీ ఏమీ లేదు. అది వచ్చి నేను మీకు ఒకటే కదండి, ఇంకేమైనా ఉన్నాయా? నెలకోసారి వచ్చి చూసిపోతానండి. నెలకు ఒకసారి దానికి ఏముంది? అంటే లాయర్ గారు నెలకు ఒకసారి వచ్చేలాగానే అగ్రిమెంట్ రాయండి. ఓకే. మీ ఇద్దరికి అగ్రిమెంట్ రాశానండి. మరి ఇక్కడ పెట్టండి సంతకం. ఇల్లంతా మీదే, కానీ ఇంట్లో ఉన్న మీకు మాత్రం మీదే. సరే అండి. సరే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారండి. మరి నేను ఇక్కడ పెట్టాలండి. మీరు ఇక్కడ పెట్టాలండి. మరి ఏమన్నా అయ్య గారు మంది అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. నిజండి. సరే మరి నేను వెళ్ళొస్తాను, వెళ్ళి చేస్తాను. మరి ముఖ్యంగా మేక మట్టికి మా మేకని ముట్టుకోకండి, తెలుసు కదా. కంప్లైంట్ ఇచ్చేస్తాను అది ఏమైనా అయిందంటే. సరే అండి. సరే అయ్యగారు మీ కళ నెరవేరిపోయిందండి. చాలా రోజుల తర్వాత కళ్ళ నెలవేరిందిరా బాబు. ఈ శుభశైలంలో ఏమైనా తెమ్మంటారా మీకు? ఓ టీ పట్టరా. ఇప్పుడే చేస్తాను, ఆగండి అండి. టీ తీసుకోండి, నేను ఒకసారి ఇల్లు అంతా రౌండ్ వేస్తాను అండి. చూసురా, ఏమన్నా పెచ్చేలు ఏమన్నా ఉంటే పిడిపించేద్దాం. అయ్యి బాబాయ్ చాలా బాగుంది అయ్యగారు ఇల్లు. బాగుందా? చాలా బాగుందండి. ఎలా ఉంది మన సెలక్షన్? అదిరిపోయిందండి. ఎరా తలుపు కొట్టు, నేనే చెప్పలేటి. టిక్ టిక్ టిక్. ఎరా ఎవరో వచ్చారు చూడు. వచ్చేస్తున్నాను అయ్యగారు, వచ్చేస్తున్నాను. ఎవర్రా? మీరండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా? బాగా. ఇల్లు ఎలా ఉంది? బాగుంది. మీరేంటి ఎలా వచ్చారు? ఏం లేదు, మా మేకోసారి చూసుకుపోదామని వచ్చామండి. చూసుకోండి. అదే చూద్దామని. ఇదేంటండి మేక చూడడం ఏంటండి? ఏం వాళ్ళ సేదత్తాలు ఉంటాయి కదరా. ఎరా నా మేక చూడరు ఎలా ఉందా? సర్లే ముందే తీవా. చేస్తున్నారంటారు తీరుతున్నాను. తీసేస్తున్నారండి బాబుల్లా. ఎంతసేపు రా తీయడానికి? ఏంటండి ఇలా? తెలియలరా చూడు. అయ్యగారు ఏంటి వేసేస్తున్నారండి అలా? ఏదో వాసన ఏంట్రా చూడన్నాడు. నన్ను ఏంటండి ఇది? ఏంటండి ఇది? దండండి. మరి ఎక్కడ వేసారేంటి? ఇల్లు ఎవరిది? మేక ఎవరిది? మీది. నా మేకు నా ఇష్టం. ఫోన్లండి, వాళ్ళ మేకే కదండి, వదిలేండి. చెప్పాను కదా. వెళ్ళిపోయి పడతాను అంటారండి. అది అయ్యగారు మీకు వేడివేడిగా పొగడి ఏమైనా వేసిరామంటారా? వేసుకొచ్చారా? ఒక్క నిమిషం అండి. ఎరా వాసన వచ్చాను, దానికి ఏమైనా స్ప్రే కొట్టు రూమ్ లో. తీసేయమంటారా అయ్యగారు? మళ్ళీ పోలీసులు గొడవలని. సర్లేండి, స్ప్రే కొడతానులేండి. ఎరా మళ్ళీ ఒకసారి నెల అయింది కదా, మన ఇంటికి వెళ్ళొద్దాం. సరేనండి. తిద్దా ముక్కు మూసుకోరా సంచి. ఎవరో వచ్చారు చూడు. వచ్చేస్తున్నాను అయ్యగారు. ఎవర్రా? వెళ్ళండి, మళ్ళీ వచ్చారు. మన పాత ఓనర్ గారు అయ్యగారు. పలహారం ఉందండి, ఆగండి ఒకసారి. యూత్ అందరూ ఎక్కడికి వెళ్ళకుండా వేచి ఉండాలి. నాటికలో పలహారం కదమ్మా, ఎవరు వెళ్ళకండి దయచేసి. వెళ్ళండి, ఇప్పుడు వచ్చారు అయ్యగారు. బాగున్నారా? బాగున్నామండి. రండి మళ్ళీ వచ్చారు, కూర్చోండి. ఏదో ఏం చెప్పానండి మీకు, నెలకోసారి సంవత్సరానికి వస్తామని చెప్పాం, దానికి చిరాకు పడిపోతారేంటి? చూసుకోండి మీ మేకు. రా దా మన మేక దగ్గరికి వెళ్దాం. ముక్కు మూసుకో. మళ్ళీ వచ్చారు. రానివ్వండి, ఏదో చేస్తున్నారు కదా. రా మొన్నటి దండ బాగానుందిరా. ఈ వాసనకి ఎలా ఉన్నారండి బాబు? ఇలా
అంతే వెళ్ళి ఇంకొద్దండి. అయినా మళ్ళీ తెచ్చేసారండి వీళ్ళు. చూద్దాం చూద్దాం. అయ్యి బాబోయ్, దండ ఎలా ఉందిరా? అయ్యి బాబోయ్ వాసన వచ్చేస్తుండే. బాబోయే మళ్ళీ వాసన తెచ్చారు బాబుల్లో. పదండి అయ్యగారు అడిగేద్దాం. ఏంటండి మళ్ళీ ఇది? ఇల్లు ఎవరిది? నాది. మేకెవరిది? మీది. కండిషన్ తెలుసు కదా, మరి ఎందుకు అడిగారండి? నా మేకు ఏదో నెలకోసారి సంవత్సరంసారికి వస్తున్నాం, మాకు అదంతా అవసరం. మా మేకు మాకు కావాలి. సర్లేండి, వాళ్ళ మీకు వాళ్ళ ఇష్టం. వచ్చేయండి, ఎరా తీసి బయటాడే. వాళ్ళు ఇళ్ళకి పడేద్దాంలేండి. కూర్చోండి. సరే వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అయ్యగారు, వెళ్ళిపోయారు. తీసి బయటాడే. నేను తీసేస్తానులేండి. ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు, తీసేస్తాను. అండి నాకు డౌట్ వచ్చిందండి. చెప్పండి. వాళ్ళు తీసేస్తే జైలు వేస్తారు కదా మన అబ్బాయి. మళ్ళీ అదొకటి ఉందే. మళ్ళీ రూమ్ మన స్ప్రే వీళ్ళు కొట్టు. మర్చిపోయారు ఏంటి మీరు? మళ్ళీ రూమ్ స్ప్రే కొట్టు. కొట్టేస్తానులేండి. ఎరా మన ఇంటికి వెళ్ళి ఓ సంవత్సరం అవుతుందంటవా? అవుతుందండి. మరి ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయాలి కదరా. ఏనండి చూద్దాను అండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా గుర్చేమనా? మర్చిపోయానండి అయ్యా బాబు నండ. నువ్వు ఎప్పుడు అంతే బాబు, నిన్ను నెట్టుకుని నేను మర్చిపోతున్నాను. సరేలేరా. సరే తలుపు కొట్టరా. ఎరా ఎవరో వచ్చారు చూడు. వచ్చేద్దన్నా గారు. బాబు వెళ్ళా వద్దు వెళ్ళిపోండి. ఉండవయ్యా. అయ్యగారు వచ్చారండి. వచ్చారు. ఏముందండి సంవత్సరం అయింది కదా, నా మేగుని ఎలా ఉందా ఏంటని చూసుకుంటాకు వచ్చాను. సరే చూసుకోండి వెళ్ళి. ఏంట్రా మళ్ళీ వచ్చారు, మళ్ళీ సార్ ఏం చేస్తారా? ఏరా ఏంటంటే వీళ్ళు వాసనకి బాగానే ఉన్నారా. అయ్యి బాబు ఈ వాసనకి మనిషిని కూడా ఎవడో ఉన్నాడు, వీళ్ళు మనుషులు కాదనుకుంటాండే. సర్లే కానీ నువ్వు తీవా. తీతున్నాను ఉండండి. ఇది పట్టుకోరా. అయ్యగారు ఇదేంటండి మెరిసిపోతుంది? పాము తోలు. అయ్యి బాబు పాము తోలు తెచ్చేసారండి ఇలా. బాబు ఈ వాసనకి ఎలా ఉంటుంది? మమ్మల్ని బతికినవరు ఇక్కడ. ఇల్లు ఎవరిది? నాది. మీకెవరిది? మీది. చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్పాలండి వచ్చినప్పుడల్లా మీకు. మిమ్మల్ని రాశాను కదా దస్తావేజుల్లో. నీ ఇల్లుకి నీకో దండం రా బాబు. ఇంక మేము ఉండలేము. అయ్యగారు వెళ్ళిపోదామండి. అయ్య బాబు రండి అయ్యగారు వెళ్ళిపోదాం, మనకు ఆ ఇల్లు వద్దు ఏమొద్దు రండి. ఎరా చెప్పండి. ఎలా ఇచ్చాను? అయ్యి బాబు మీరు మీ తెలివితేటలకే నమస్కారం అండి బాబా. ఇప్పుడు మనకి ఇల్లు మందే, డబ్బు మందే. అయ్యి బాబు అవి శుభ్రంగా తీసేసి దూరంగా ఎక్కడైనా పడేసాయి. సరేనండి. ఎరా ఇల్లు డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది. కూర్చో. నీకు ఈ కానించి జీతం పెంచుతున్నాను రా. ఏంటే రే నా ముందు కూర్చున్నాడు రా. సరే అండి. వెళ్ళి టీ పడరా. రే టీ వద్దు కానీ బిర్యానీ తెచ్చుకో, శుభ్రంగా తిందాం. సరే అండి తెస్తున్నాను. చూసారా, ఒక పాపి తన హృదయంలో సంపూర్ణంగా పాపాలు ఒప్పుకోకపోతే, ఒక చిన్న పాపమైనా సరే తన హృదయంలో ఈ మేకలాగా ఉంటే సాతానుడు దానికి ఎన్ని పాపాలు తగిలించాడో చూశారు కదా. ఆఖరికి అతను తన ఇల్లు కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది పాపాలను సంపూర్ణంగా కనుక మనం ఒప్పుకోకపోతే, అదేవిధంగా ఏదో చిన్న పాపమే, చిన్న బలహీనతే కనుక మన హృదయంలో ఉంచేసుకుంటే, ఆ బలహీనత ద్వారా, ఆ చిన్ని పాపం ద్వారా సాతానుడు మరలా ప్రవేశించి నీ యొక్క ఇంటిని నువ్వు ఖాళీ చేయించే విధంగా చేస్తాడేమో. నేటి దినానైనా సరే ఆ సులువుగా చిక్కులు పెట్టి ఆ చిన్న పాపనైనా విడిచిపెట్టి మారు మనసు పొందుతాం. దేవుడు మనం దీవించును గాక.